మా ఇంటి పక్కకు ఒక సింగరేణి చేసేటైన ఉంటాడయ్యా. వాళ్ళకు ఒకడే కొడుకు, ఒక బిడ్డ. బిడ్డకు పెళ్ళి అయింది, ఆ అత్తగారింటికి పోయింది. వాళ్ళకు సంతోషంగా ఉంటారు, అల్లుడు బిడ్డ ఆగి ఉంటారు. కొడుకు ఇంటర్ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినాక డాడీ నాకు ఒక బండి కావాలి అన్నాడు. ఈ డాడీ ఏంది, ఒకటే కొడుకు కదా, వాతావరణం బాగాలేదు, ఇటు బయట యాక్సిడెంట్ అని అదని ఇది నీ పోరగాని లాగరు, ముగ్గురు పోతే ఏదన్నా అయితే పరిశాన్ అవుతుందని ఇప్పుడు అద్దు బిడ్డ అని తల్లితోనే అంటే ఫస్ట్ ఏదైనా ఇంటెంట్ ఏదన్నా కానీ తల్లి దగ్గరనే స్టార్ట్ అయిపోయింది. తల్లికి పెడితే తల్లి 2-3 నెలలు గడిపినాక ఇక భరించలేక తల్లి ఏం చేసింది, తండ్రికి చెప్పుడు మొదలుపెట్టింది. తండ్రి 2-3 నెలలు సరే చూద్దాం తీయ అని 3 నెలలు గడిపినాక ఇక ఇది కొనిచ్చితట్లేరని కొడుకే ఏం చేసిండు, ఇక అన్నం తిన్నాక అప్పుడప్పుడు మంచి మూమెంట్లలో ఉంటాం కదా, కూర్చొని టీవీ చూడగా డాడీ అని ఒకటి అడుగుతా ఏమనుకో కదా అంటే, సరే ఏమనుకోని మీరు చెప్పు బిడ్డ అన్న వాళ్ళే, నాకు ఒక బండి కావాలి అన్నాడు. బండి అయితే వాతావరణం ఇట్లుంది కాదు బిడ్డ, మంచిగా లేరు, మనం మంచిగా పోయినా కానీ ఎదుటి వాళ్ళు వచ్చేటోళ్ళు సరిగా రారు, అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అని అంటే, సరే డాడీ నువ్వు చెప్పింది నేను విన్నా కదా, నేను చెప్పింది కూడా ఒకసారి నువ్వు. ఇప్పుడు నేను అడిగిన బండి కూడా ఏంది, అప్పుడు యమహా ఫీజర్ అంటే అప్పుడు మినిమం సిటీలలో ఆ బండి లేదు, హైదరాబాద్ నుంచి ఆర్డర్ ఇచ్చే తెప్పియాలి. అప్పుడు అది 82,000 బండి, దగ్గర ఇప్పటి నుండి ఒక 8 సంవత్సరాల క్రితం. అయితే సరే అని అన్నాడు. అన్న తర్వాత ఈ తండ్రి ఏమన్నాడు, అంత పెద్ద బండి నువ్వు మనిషికి చిన్నగా ఉన్నావు కదా, అంత పెద్ద బండి అయితే ఇబ్బంది అవుతుంది కదా, పెద్దదద్దు చిన్నది తీసుకోవాలన్నాడు. లేదు నాకు అదే బండి కావాలని పట్టుబట్టిన తర్వాత దానికి ఇన్ని డబ్బులు అవుతున్నాయి కాదురా ఎట్లా అది అంటే, నాన్న ఒక మాట అంటన్నా, నేను నీ వయసు వచ్చినాకైతే ఈ బండి నడపలేను, ఆ బండి నడపాలంటే నేను ఇప్పుడే నడపాలి, అది నడపకపోతే ఇది నా కొనియలేదన్న కోరిక నా మనసులో ఒకటి ఉంటుంది. ఒకటి, రెండవది నువ్వు ఎంత సంపాదించినా ఏం చేసినా నా గురించే కదా, నా గురించి. మరి రేపు నాకే కదా ఈ పైసలు అప్పైన కుప్పైన నాకే కదా, నీకే. మరి నా పైసలు పెట్టి నాకు గురించడానికి నీకెందుకు బాధ నాన్న అని అన్నాడు. అన్నవాళ్ళిగా ఈ తండ్రిని ఏం చెప్పాలో అర్థం కాక పోయి బండి కొనిచ్చి వచ్చిండు. వచ్చిన తర్వాత ఆయనకే అర్థమైంది పిల్లగానికి, అది 26 కిలోమీటర్లు ఇస్తుంది లీటర్కు. అప్పుడు ఈ పిల్లగాని తలకాయ తిరిగి సంవత్సరానికి అమ్ముకున్నాడు. 82,000 బండి 40,000కి అమ్ముకున్నాడు. అప్పుడు అంటే ఏ వ్యక్తికైనా చేసిన తప్పు తెలుసుకొని బుద్ధి అయితే బాగుపడతారు, సంతోషం.